వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మైండ్ఫుల్ మిలీనియర్. సో 9th ఎపిసోడ్ అండి. మీ బిజినెస్ ఏదైనా సరే ఒక్కొక్క బిజినెస్ కోచ్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అది ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా సరే, లేదు అనుకుంటే సేల్స్ స్ట్రాటజీలో అయినా, మార్కెటింగ్ స్ట్రాటజీలో అయినా, ఎంప్లాయీ మేనేజ్మెంట్ అయినా సరే, అండ్ లేదు మీ దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, లేదు లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏదైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక అథెంటిక్ ఫ్రాంచైజ్ మోడల్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నారా. సో ఏదున్నా సరే మీరు కనుక శ్రావణ్ గారితో ముందుకెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడచ్చు. సో ఆయన దగ్గర ఆల్రెడీ 3 ఫ్రాంచైజ్ బిజినెస్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మీరు తీసుకోవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్, సో 9th ఎపిసోడ్ ఉన్నాయి మైండ్ఫుల్ మిలీనియర్. ఎస్ సార్. చాలామంది రెస్టారెంట్స్ పెట్టుకొని లాస్ చూస్తూ ఉంటారు. ఎస్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తోటి స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఫుడ్ బిజినెస్ పెట్టి దున్నేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. డబ్బులు పెడతారు, బట్ బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. కొంతమంది ఫ్రాంచైజ్ బిజినెస్ని ఈజీగా తీసేసుకొని అలా బ్రాండింగ్ ఈజీగా వచ్చేస్తుంది కదా, నా దగ్గరికి కస్టమర్స్ ఏ విధంగా సరే వచ్చేస్తారు అనుకున్నటువంటి మైండ్ సెట్ తోటి పెట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఇందులో కొద్దిగా అనుభవం ఉంది కదా, నెట్కు రావచ్చులే అనుకునేటువంటి ఆలోచనతో పెడతారు. ఎండ్ రిజల్ట్కి వచ్చేటప్పటికి మధ్యలో వదిలేసి అన్నీ వేరే బిజినెస్ చేసుకుని ఉన్నా బాగుండు అనుకున్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? 99% ఆఫ్ ద బిజినెస్లో రెస్టారెంట్లో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో నాగరాజ్ గారు, ఒక బిజినెస్, అందులోనూ రెస్టారెంట్ బిజినెస్ అనేది చాలామందికి పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ అనేది చాలామందికి ప్యాషన్. అరే నేను ఫుడ్ బిజినెస్ పెట్టాలి, ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలి అనేది చాలామందికి అనిపించేది. అయితే ఒక స్టాటిస్టిక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే 60% ఆఫ్ బిజినెసెస్, అందులో రెస్టారెంట్ బిజినెస్లు 1 ఇయర్లో ఫెయిల్ అవుతున్నాయి. 80% ఆఫ్ రెస్టారెంట్స్ 5 సంవత్సరాల్లో నిలబడలేక ఫెయిల్ అయిపోతున్నాయి అన్నమాట. దీనికి కారణం ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే, ఎప్పుడైనా ఒకసారి చెప్పేది ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ, క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ, దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో 80% ఆఫ్ బిజినెస్లు ఎందుకు 5 ఇయర్స్లో ఫెయిల్ అవుతున్నాయి? ఫస్ట్ రీజన్ ఏంటంటే అండర్ క్యాపిటలైజేషన్. అంటే డే టు డే ఆపరేషన్స్కి ఏదైతే ఖర్చులు ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయగలగటం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అంటే ఏంటి, ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బిజినెస్ పెట్టాలి అనుకుంటే నేను ఫస్ట్ దేని మీద ఫోకస్ చేస్తారు చాలామంది? ఒక రెస్టారెంట్ పెట్టేసి ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చూసుకుంటారు, చెఫ్ను మాట్లాడతారు, సర్వర్స్ని మాట్లాడతారు, ఫుడ్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి వీటన్నిటి గురించి మాట్లాడతారు. అయితే మార్కెటింగ్ కొంచెం చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి గుర్తు ఉండని విషయం ఏంటి, మేనేజ్ చేసుకోలేని విషయం ఏంటంటే, ఒకవేళ 6 నెలల పాటు నేను డబ్బులు సంపాదించలేకపోయినా నేను బిజినెస్ని రన్ చేయగలనా అనే మైండ్ సెట్లో వీళ్ళు ఉన్నారా లేరా? ఎందుకంటే ముందు బిజినెస్ పెట్టినప్పుడు 10 లక్షలు ఉంటే 9 లక్షలు ఈ ఇంటీరియర్ డిజైనింగు, రెంటు, వీటి మీద చెఫ్కి శాలరీస్ 1-2 మంత్స్కి వీటికి పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ అర్థం కానిది ఏంటంటే, బిజినెస్ క్లిక్ అవ్వడానికి కొంత టైం అనేది పడుతుంది. అయితే మనం వర్స్ట్ కేస్ సినారియోలో ఎలా పెట్టుకోవాలంటే, 6 నెలల పాటు నేను ఏ బిజినెస్ చేయకపోయినా చెఫ్లకి, తర్వాత సర్వర్స్కి, వీళ్ళందరికీ ఫుడ్ కొనడానికి వీటన్నిటికీ నేను మనీ పెట్టుకున్నానా లేదా, ఎనఫ్ సప్లై ఉందా లేదా, మనీ పరంగా రెంట్, కరెంటు బిల్లుకి నేను మేనేజ్ చేసుకోగలనా అనే దాని గురించి ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇది ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో, అంటే ఫర్ సపోజు మీకు మంత్కి ఒక 2 లక్షలు ఖర్చు అయింది అనుకున్నాం, చెఫ్ మీద, తర్వాత సర్వర్సు, ఏవైనా ఫుడ్ ఐటమ్స్ మీద 2 లక్షలు అవుతాయి. నెక్స్ట్ 6 మంత్స్ పాటు అంటే ఎంత, 12 లక్షలు సప్లైగా పెట్టుకోండి. ఒకవేళ మనీ జనరేట్ అవుతే ఓకే, అవ్వకపోతే ఈ సర్ప్లస్ మనీ అనేది ఉండాలి, యావరేజ్ అయినా ఉండాలి, యావరేజ్ అనేది ఉండాలి. ఎందుకంటే నీ ప్యాషన్ ఉంది, బిజినెస్ని రన్ చేయాలి, లాంగ్ టర్మ్గా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో నువ్వు లాంగ్ టర్మ్గా సస్టైన్ అవుతావు. వర్స్ట్ కేస్ సినారియోలో నేను చెప్తున్నాను. అందుకని డే టు డే ఆపరేషన్ డిస్టర్బ్ అవ్వకుండా మంత్లీ శాలరీస్ నువ్వు పే చేయాల్సి వస్తుంది, కరెంటు బిల్లు పే చేయాల్సి వస్తుంది, రెంట్, వీటన్నిటిని పే చేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు 6 నెలలు సప్లై మనీ పెట్టుకోవాలి. సో అండర్ క్యాపిటలైజేషన్ ఉండకూడదు, ప్రాపర్గా మనీ అనేది మేనేజ్ చేసుకోవాలి. సెకండ్ రీజన్, రాంగ్ లొకేషన్. ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారండి, కిచెన్ కానీ ఫస్ట్ బాత్రూమ్ కానీ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆక్వర్డ్ ఉంటుంది. అయితే దానికి సంబంధం లేదు. కానీ అలాగే ఎప్పుడైనా ఒక మంచి రెస్టారెంట్ రాంగ్ లొకేషన్లో ఉంటే నేను అలానే ఫీల్ అవుతా. చాలామంది గచ్చిబౌలి, మాదాపూరు, హైటెక్ సిటీల్లో పెట్టాల్సిన రెస్టారెంట్స్ని వీళ్ళు తీసుకెళ్ళి సిటీ మూలల్లోనో
లేకపోతే రాంగ్ లొకేషన్స్లో పెడుతూ ఉంటారు అనమాట. అవుట్స్కట్స్లోనే పెడుతుంటారు. అక్కడ ఎవరు, ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ వీళ్ళకి క్లియర్, ఐటీ ఎంప్లాయీస్, హై పేయింగ్ జాబ్ వాళ్ళకి నేను ఇక్కడ రెస్టారెంట్ పెడుతున్నాను, వీళ్ళ టీమ్ అవుటింగ్స్కి ఇక్కడికి తీసుకొస్తారు అనేది వీళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. వీళ్ళు అవుట్స్కట్స్లో పెడితే అక్కడ ఎక్కువ కాలేజెస్ ఉంటాయి. అయితే నేను కాలేజ్ వాళ్ళకి ఎక్కువ ఇద్దామని అనుకుంటావు, నువ్వు ప్రైజింగ్ మరి సెట్ చేసుకున్నావా లేదా? ప్రైజింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు అక్కడ 500 పెట్టి 400 పెట్టి ఒక ఐటమ్ పెడితే ఇక్కడ 400 పెడితే ఎవరు కొంటారండి? స్టూడెంట్స్ కొనలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ సరిగ్గా ఉండదు. సిటీలో చూసుకుంటే పెడతారు, రెస్టారెంట్ పెట్టేస్తారు, లోపల అద్భుతంగా ఉంటుంది, బయట కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండదు సరిగ్గా, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చాలా వస్తుంది. కొన్నిసార్లు చాలా వెయిటింగ్ చేపిస్తూ ఉంటారు. రాంగ్ లొకేషన్ అనే దానివల్ల కూడా బిజినెస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, రెస్టారెంట్ బిజినెస్ అనేవి. థర్డ్ థింగ్, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. అసలు నాకు కొన్నిసార్లు అర్థం కాదు. నేను పక్కన ఒక మంచి రెస్టారెంట్ ఉంది, నాకు 1.5 year తర్వాత తెలిసింది ఈ రెస్టారెంట్ ఉందనే విషయం. ఊరి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా, నువ్వు ఎప్పుడు కనపడలేదు, అసలు కనీసం బోర్డు అయినా సరిగ్గా పెద్దది పెట్టుకోవాలి కదా, అసలు అది కూడా అర్థం కాదు. సరే వీళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి వీళ్ళకైనా తెలుసు అంటే వాళ్ళకి కూడా తెలీదు. వీళ్ళని ఎప్పుడు పిలవలేదు కదా. కొంతమందిని పిలుస్తాడు, ఏమైనా అంటే ఒక పోస్టర్ డిజైన్ చేపించి వాట్సాప్లో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, దానికి లైక్స్ చూస్తే 10-20 కూడా ఉండవు. నువ్వు బిజినెస్ పెట్టావని అసలు ఎంతమందికి తెలుసు? నీ రిలేటివ్స్కి, నీ ఫ్రెండ్స్కి, నీ ఫ్యామిలీ మెంబర్స్కైనా తెలుసా? చాలామందికి తెలీదు. వాళ్ళని అట్రాక్ట్ చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని అసలు ఎలా ఉంది ఫుడ్, నేను ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉందా అని చెప్పి వాళ్ళని ఎప్పుడైనా ప్రాపర్గా ఫీడ్బ్యాక్ అడిగి తీసుకున్నారా? కన్సిస్టెంట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో ఇనీషియల్గా తీసుకొని ఓహో ఎక్కడ నేను మార్పులు చేసుకోవాలి, ప్రైజింగ్లో ఏమైనా డిఫరెన్సియేషన్ ఉందా అనే ప్రతి దాంట్లో మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. అండ్ బ్రాండ్ పొజిషనింగ్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. నీకంటూ ఒక యూనిక్నెస్ ఉందా? అది లేదు. సో ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకొని వాళ్ళని, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు. ఓకే, కొన్నిసార్లు ఫ్రీగా ఫుడ్ సప్లై చేయొచ్చు. నేను ఇలా చేశాను, ఒక 5గురికి చేసి మీరు నాకు ఇలా ప్రమోషన్ చేసి పెట్టండి, పిలవండి. కొంత చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని చాలామంది పిలుస్తూ ఉంటారు, ఫుడ్ బ్లాగర్స్ని పిలుస్తున్నారు, ప్రమోషన్లు చేసుకున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ అదొక్కటే లాంగ్ టర్మ్ వరకు సస్టైన్ చేయడానికి సరిపోదు. థర్డ్ థింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. ఫోర్త్ వన్ ఏంటంటే అసలు వర్కర్స్ని మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోగలుగుతున్నామా లేదా అనే దాని మీద రెగ్యులర్గా ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే అండి, ఫుడ్ బిజినెస్లో కొన్ని రోజులు సర్వర్స్ వస్తారు, క్లీన్ చేసే వాళ్ళు వస్తారు, కొన్ని రోజులు రారు. దానికి బ్యాకప్గా నువ్వు ప్లాన్ పెట్టుకున్నావా లేదా? చెఫ్ మానేస్తా అంటాడు, వేరే చోట ఇక్కడ 70,000 ఉంటే బయట ₹1,00,000 శాలరీ ఇస్తానంటాడు. వాళ్ళని రీటైన్ చేసుకోగలుగుతున్నావా లేదా? వచ్చిన కస్టమర్స్ని నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతున్నావా లేదా? వాళ్ళని సరిగ్గా సాటిస్ఫై చేయగలుగుతున్నావా లేదా అనే దాని మీద కూడా ఫోకస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. వర్కర్ మేనేజ్మెంటు, నీట్నెస్ ఉందా లేదా అనే దాని మీద ఫోకస్ చేయటం అనేది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే అసలు నువ్వు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని టెస్ట్ చేస్తున్నావా లేదా? యాజ్ అ మేనేజర్ ఆర్ అ ఓనర్ ఆఫ్ దట్ రెస్టారెంట్ రెగ్యులర్గా ఫుడ్ని టేస్ట్ చేస్తున్నావా లేదా? అసలు రెస్టారెంట్ బిజినెస్ అనేది ఎలాంటిదంటే అండి, నువ్వు 5 సంవత్సరాలు నడిపినా ఈరోజు ఈ క్షణంలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి నీ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఫర్ సపోజ్ నా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, అరే పలానా రెస్టారెంట్కి వెళ్ళరా అంటాడు. నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినిన తర్వాత అరే ఏంట్రా టేస్ట్ ఎలా ఉంది, నువ్వు బాగుందన్నావు కదరా అంటే, అరే మరి నేను వెళ్ళినప్పుడు బాగుందిరా అంటాడు. ఇప్పుడు అంటే ఈరోజు ఈ క్షణం ఒక ఫర్ సపోజ్ బొద్దింకి వచ్చింది అనుకోండి, మొత్తం ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి బిల్డ్ చేసుకున్న బ్రాండ్ మొత్తం ఆ క్షణంలో ఎవడైనా తీసి, ఇలాంటివి బాగా జనాలకు ఇంట్రెస్ట్ కదా, ఇవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఎవడో తీసి ఇదిగో ఈ హోటల్లో బొద్దింకి వచ్చింది అని చెప్పి ఫోటో పెడతాడు, సప్లై చేయగానే అంతా అయిపోయింది, అరే ఈ హోటల్కి వెళ్ళొద్దురా బాబు అని. ఇంకో చోటండి ఎలకొచ్చిందంట, ఇంకా కామెడీ, కస్టమర్ రైతా అడిగాడని చెప్పేసి కొట్టి చంపేశారు. తర్వాత మీకు సరదాగా కామెడీ ఏంటంటే, అరే ఏంట్రా బర్త్డే కదా పార్టీ ఎక్కడ ఇస్తావంటే, ఆ పలానా హోటల్లో ఇస్తాను రా అంటే అడిగేవాడు కూడా అడగడం మానేద్దాడు, ఎందుకంటే రైతు అడిగి నుండి చంపేశారు కాబట్టి ఆ హోటల్లో ఇస్తానంటే. అందుకని అంటే నీకు రెస్టారెంట్ మీద ప్రేమ కన్నా భయం ఎక్కువ ఏర్పడింది ఇప్పుడు. సో అది. తర్వాత 6th పాయింట్ ఏంటంటే, ఫెయిల్ అవ్వడానికి టూ మెనీ ఐటమ్స్ పెట్టేస్తారండి చాలామంది. 100, 150, 200 ఐటమ్స్ మెన్యూ తిప్పుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. కానీ ఏమంటే మీ రెస్టారెంట్లో ఫేమస్ ఏంటి, ఒక స్పెషల్ ఐటమ్ ఏమైనా ఉందా అంటే అలా ఏమంటారంటే, మా రెస్టారెంట్లో అన్నీ బాగుంటాయండి అంటారు. నువ్వు అన్నీ బాగున్నాయంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ ఏది బాగోదని, అన్నీ యావరేజ్గానే ఉందని. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ పెట్టుకోవాలండి. 5 to 10 ఐటమ్స్ ఈ హోటల్లో తప్ప ఇంకెక్కడ ఉండదు
అనేంతగా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. అందరి దగ్గర ఉంటాయి, కానీ ఈ హోటల్లో ఏదో 5% 10% ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, ఈ హోటల్లో ఈ ఐటెం తినాల్సిందేరా. వెజ్జా నాన్ వెజ్జా అనేది, వెజ్జా నాన్ వెజ్లో ఫర్ సపోజ్ దోశ ఉంది. మొన్న నా ఫ్రెండ్ చెప్పాడు, అరే ఈ హోటల్లో రవ్వ దోశ ఉంటుందిరా అదిరిపోద్దంటే నేను రవ్వ దోశ తినడానికి వెళ్ళా. అలా లేదు, ఫర్ సపోజ్ అరే ఇక్కడ ఈ ఐటెం బాగుంటుంది, మష్రూమ్ చాలా బాగుంటుంది, లేదు పన్నీర్ ఇక్కడ చాలా బాగుంటుంది, నాన్ వెజ్ ఐటెం ఈ ఐటెం బాగుంటుంది అనేంతగా మీరు బ్రాండ్ పొజిషనింగ్ మీరు చేసుకుంటున్నారా లేదా? ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, వీటికి అవసరమైన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటారు, వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటారు, అన్ని అమ్ముడు పోవు. దానివల్ల ఏంటి, కాస్ట్ నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతున్నావు కదా సరిగ్గా, దానివల్ల నష్టం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అంత టేస్ట్ ఉంటుందా, టేస్ట్ ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంటుంది. సో టూ మెనీ ఐటమ్స్ కాకుండా తక్కువ ఐటమ్స్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 7th పాయింట్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి బట్ 7 పాయింట్స్తో నేను కంక్లూడ్ చేస్తాను. అసలు ఈ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, అసలు సప్లై. ఇప్పుడు పన్నీర్ ఉందండి, రెస్టారెంట్కి పన్నీర్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, అసలు ఈ పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లయరు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, పాలు ఎక్కడి నుంచి కొంటున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, అక్కడ క్వాలిటీ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది అనేది వీళ్ళు ఫోకస్ చేస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రోజు వచ్చేస్తుంది కదా కట్ చేసేయాలి, దాన్ని బట్టి కూడా టేస్ట్ డిసైడ్ అవుతుంది కదా. అరే ఇక్కడ బాగాలేదు, కొన్నిసార్లు వెంట్రుకలు వస్తూ ఉంటాయి, టేస్ట్ ఉండదు, ప్రాపర్ క్వాలిటీ ఉండదు. సో ఈ 7 స్టెప్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఒక రెస్టారెంట్ పెట్టినప్పుడు మీరు చూసుకోవాల్సినవి. ఇవి ఎప్పుడైతే మీరు చూసుకోరో రెస్టారెంట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఇంకా చాలా నేను చెప్పినట్టు చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ ఇవి మేజర్ అంటే కామన్ సెన్స్ మీరు చెప్పింది. కామన్ సెన్స్ అంటే నేనే అసలు ఈ విషయాలు నేను చెప్పక్కర్లా, రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే చెప్తారు, ఎక్కడెక్కడ బాగుంటాయి, ఇవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది వాళ్ళే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం పార్ట్ 2 చేద్దామండి. దాంట్లో ఏవైతే చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాయి, నేను ఒక కేస్ స్టడీ కూడా తెస్తాను. కేస్ స్టడీలో కుదిరితే ఆ వ్యక్తిని కూడా నేను తీసుకొస్తాను. వాళ్ళు చాలా లాసెస్లో ఉండి అసలు ఈ మనీ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాన్ని రికవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే చిన్న చిన్న స్ట్రాటజీస్తో మనం ఇంప్లిమెంట్ చేయించి వాళ్ళు ఇప్పుడు సూపర్ ప్రాఫిటబుల్లో ఉన్నారు. సో వాళ్ళను కూడా నేను తీసుకొస్తాను, వాళ్ళ కేస్ స్టడీ నేను చేస్తాను. సో ఎందుకంటే ప్రూవెన్ టెక్నిక్స్. మీ దగ్గర ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుందాం అనుకున్నటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళు చిన్న చేంజెస్, స్మాల్ చేంజెస్, మీరు ప్రతి కేస్ స్టడీ చూసి ఇక్కడ చేంజ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేంజ్ చేస్తే బాగుంటుందని ఎలా అయితే చెప్తారో అలా ప్రతి బిజినెస్ ఓనర్స్ మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కోసం అయినా సరే, లేదంటే కొత్త ఫ్రాంచైజ్ తోటి ముందుకు వెళ్దాము, బయట చాలా ఫ్రాడ్ జరుగుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బెస్ట్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడగడానికి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్, ఎవరైతే ప్యాషనేట్గా ఉండి ఈ బిజినెస్ నాకు చాలా ఇంట్రెస్ట్, నేను చెయ్యాలి, ఎలాగైనా గ్రో అవ్వాలి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవుతే నేను టాప్ 1-2%లోకి నేను వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ ఉంటేనే నేను చెప్పేది వాళ్ళు ఓపెన్ మైండెడ్తో ఉండాలి. మనం చిన్న చేంజెస్ చెప్తాం, ఏంద్రా ఈ చేంజెస్ చెప్తున్నాడు అని అనుకోకూడదు. ఖచ్చితంగా వీటి వల్ల అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో వాటిని కనుక మార్చుకొని వాళ్ళు లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి గ్రో అవ్వాలనుకుంటే మన దగ్గర ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఆ ఫ్రాంచైజెస్ అయినా తీసుకోవచ్చు. లేదు కింద 3 బిజినెస్లు ఉన్నాయి కదా మేబీ. ఎస్. సో 3 టీ బిజినెస్ ఉంది. సో ఎవరైనా టీ పెట్టాలి, అంత బడ్జెట్ లేదు, నేను టీ బిజినెస్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఉంది. రెస్టారెంట్ బిజినెస్ ఉంది, దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు చేయాలి, గ్రో అవ్వాలి అనుకుంటే మనకి ఫ్యాషన్ ఇండస్ట్రీతో కూడా ఉంది. సో ఇంకా మనకి కొన్ని వస్తున్నాయండి. అయితే మేము ఏవి పడితే అవి ఎంకరేజ్ చేయము. సో వాళ్ళ బిజినెస్ ఏంటి, మనకి నచ్చితేనే మనం వాళ్ళని తీసుకొని అప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే వాల్యూస్తో కూడిన బిజినెస్ చేయాలనేది నాకు ఎప్పటి నుంచైనా ఇంట్రెస్ట్. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తుంటాం. మీరు వాల్యూస్తో కూడిన బిజినెస్ చేద్దాం అనుకుంటేనే మా దగ్గరికి రండి. ఎలా రీచ్ అవ్వాలి అంటే నా కింద ఉన్న నెంబర్ కనిపిస్తుంటుంది, మీరు ఫోన్ చేసి పలానా రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే మనం కూర్చొని డీటెయిల్గా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎస్. సో అదన్నే మీరు కనుక బిజినెస్ కోచ్ శ్రావణ్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, అండ్ మీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, సో అక్కడ కూడా వాటికి కోచింగ్ ఏదైనా కావాలి అనుకున్నా, ట్రైనింగ్ ఏదైనా కావాలి అనుకున్నా, సేల్స్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఏదైనా టిప్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు శ్రావణ్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ బయట చాలా బిజినెస్లు ఉంటూ ఉంటాయి, ఏది బెస్ట్ బిజినెస్ కొన్నిసార్లు మీకు తెలియదు. ఆన్లైన్లో చూసిన ప్రతి బిజినెస్ బెస్ట్ కాదు, ప్రమోట్ అయినటువంటి ప్రతి బిజినెస్ బెస్ట్ కాదు. బట్ ఏది బెస్ట్, దాని కేస్ స్టడీని ఎలా రీడ్ చేయాలి, దాంతోపాటు మార్కెటింగ్ స్ట్రాటజీని ఏ విధంగా
డెవలప్ చేయాలి, బిజినెస్ ఎలా ప్రమోట్ చేయాలి అనుకునేటువంటిది ఏది కావాలన్నా కూడా, అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, లోన్ ఎలా తీసుకోవాలి, ఐడియా ఉంది దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏది కావాలనుకున్నా కూడా శ్రావణ్ గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే సో డీటెయిల్గా చెప్తారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.